హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం హోమ్ మేడ్ గరం మసాలా చేసుకుందాము. ముందుగా ధనియాలను ఒక చిన్న బౌల్ పైన ధనియాలను తీసుకొని అవి కలర్ మారకోకుండా బాగా వేపుకోవాలి. వేసే ఏ ఇంగ్రీడియంట్ అయినా అసలు కలర్ చేంజ్ అవ్వద్దు. జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ అన్నట్టు సెగ మీద మాత్రమే దాన్ని వేయించాలి. అలా అయితేనే గరం మసాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర వేసి సపరేట్గా వేయించుకోవాలి. ముందుగా మనము ధనియాలను వేసాం కదా, తర్వాత జీలకర్రను అది త్వరగానే వేగుతుంది. తర్వాత అవి తీసేసి సోంపును సాజీరాను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దాని కలర్ చేంజ్ అయితే అవ్వద్దు. చేంజ్ అవుతే టేస్ట్ అంతా చేంజ్ అవుతుంది. సో ఇలా చేసిన దాన్ని అన్నిటినీ ఒక ప్లేట్లో తీసుకోవాలి. అవన్నీ పక్కకు తీసుకున్నాక తర్వాత అదే బౌల్ మీద నిండుతా దాల్చిన చెక్క కూడా తీసుకోవాలి. అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలన్నమాట. సో నేను ఇట్లా దాల్చిన చెక్కను జస్ట్ ప్యాన్లో వేసేసి కలర్ చేంజ్ అవ్వకుండా ఫ్రై చేస్తున్నాను. ఆల్రెడీ ప్యాన్ వేడిగా ఉంది కాబట్టి సో నో ప్రాబ్లము. అందులోనే నేను మరాఠీ మొగ్గను కూడా ఒక 7-8 తీసుకున్నాను. వీటిని కూడా ఆ ప్యాన్ వేడికే సన్నని సెగ మీద మాత్రమే వేయించుకున్నాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక పిరికెడమైన అనాస పువ్వును వేసాను. ఇవి కూడా కొద్దిగా డ్రై ఫ్రై అయ్యేటట్టు చేశానన్నమాట. యాక్చువల్గా ఈ స్పైసెస్ అన్నీ ఎండలో పెట్టుకొని పొడి కొట్టుకున్న వన్ డే అంతా బాగానే ఉంటుంది. చెమ్మ తగలకోకుండా ఉంటే ఈ గరం మసాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆల్మోస్ట్ ఇవి కొద్దిగా హీట్ చేస్తే 1 year వరకు ఈ మసాలా అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. నల్ల ఇలాచీ కూడా నేను ఒక 8 నల్ల ఇలాచీను తీసుకున్నాను, 8 grams పైన. ఇవి కూడా కొంచెం హీట్ చేశాను. దీని తర్వాత మిగతా స్పైసెస్ కూడా అన్నీ యాడ్ చేసుకుంటూ వచ్చాను. టేబుల్ స్పూన్ మీద మిరియాలు వేసుకొని అవి బాగా దోరగా వేగేటట్టు కొద్దిగా వేయించుకోవాలన్నమాట. ఇలా అన్ని స్పైసెస్ని చిన్నగా మాత్రమే చిన్నటి సెగ మీద మాత్రమే వేయించుకోవాలి. హై ఫ్లేమ్ మీద అయితే అవి కలర్ చేంజ్ అవుతాయి, గరం మసాలా టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. సో నార్మల్ ఫ్లేమ్ మీదనే చాలా కలర్ చేంజ్ అవ్వకోకుండా చిన్నగా వేయించుకోవాలి. ఇందులో ఒక 5-6 రెమ్మలు నేను బిర్యానీ ఆకును కూడా చిన్న ముక్కలుగా చేసుకొని వేసానన్నమాట. ఇందులోనే ఇంకా మిగిలిన స్పైసెస్ రాతి పువ్వు ఒక 2-3 టేబుల్ స్పూన్లమైన రాతి పువ్వును వేసాను. అందులోనే అనాస పువ్వును కూడా వేసాను అనమాట. అనాస పువ్వు అది చిన్న పెరికెడమైన అనాస పువ్వు కూడా వేసాను. ఒక్కొక్కటి చిన్నగా యాడ్ చేసుకుంటూ వచ్చాను. యాక్చువల్గా ముందు చెక్క అందుకు లేట్గా హీట్ అవుతుంది కదండి, అందుకనే కొద్దిగా యాడ్ చేసుకుంటూ వచ్చాను. ఇందులోనే ఒక పిరికెడమైన లవంగాలను కూడా వేసి మంచిగా వేపనిచ్చాను. ఇవన్నీ కలర్ చేంజ్ అవ్వకుండా మాత్రమే వేపనిచ్చాను. ఇలా వేపించుకున్న తర్వాత వీటినన్నిటిని పక్కకు తీసుకున్నాను. ప్యాన్లో ఒక అర పిరికెడమైన ఉప్పును కూడా వేసుకొని, ఉప్పును కూడా 1 year వరకు టేస్టీగా ఉండాలి కదండి, తడి అందుకు తగిలితే బాగుండదు. అందుకనే ఉప్పును కూడా హీట్ చేస్తున్నాను. తర్వాత ఎండుమిర్చి కూడా ఒక 6-7 ఎండుమిర్చి కూడా జస్ట్ సన్నటి సెగ మీద మాత్రమే వేపించుకున్నాను. యాక్చువల్గా ఆ క్లిప్ మిస్ అయిపోయింది. సో ఈ స్పైసెస్ అన్నిటినీ మిక్సీ జార్లో వేసేసి మెత్తటి పొడిలాగా తయారు చేసుకోవాలి. ఈ పొడిని మనం ఎట్టే డబ్బాలో ఉంచుకుంటే 1 year వరకు
ఫ్రెష్గానే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చికెన్లో కానీ వెజ్ దాంతో కానీ వెజ్ కర్రీస్లో కానీ పులుసు ఏ పులుసులో వేసుకున్నా కానీ గరం మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నాకైతే ఈ రెసిపీ ఫస్ట్ టైం చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది. అదే చికెన్లోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలాగుందో నాకు కామెంట్ చేయండి. Thanks for watching my channel. Please subscribe, like and share my channel. Thank you.